నమస్కారం అండి. నేను డాక్టర్ మావ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. హార్ట్ అటాక్ అన్నా, స్టెంట్ అన్నా, బైపాస్ అన్నా మామూలు వయసు వాళ్ళకి కానివ్వండి, కొంచెం ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి చాలా సులువుగా చేసేస్తుంటారు, డాక్టర్లు చేస్తారు. వీళ్ళకి ప్రొసీజర్ అవసరము, స్టెంట్ అవసరము, బైపాస్ అవసరము అని చెప్పినప్పుడు పేషెంట్లు కూడా వాళ్ళ తాలూకు వాళ్ళు కానీ వాళ్ళు ఒప్పుకోవడం కూడా అంత ఎక్కువ టైం తీసుకోకుండా చేస్తారు. వయస్సు పెద్దగా ఉన్న వాళ్ళకి 80 దాటిన తర్వాత వాళ్ళకి కానివ్వండి, 85 అంతకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి ప్రొసీజర్ అంటే హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళకి స్టెంట్ వేయాలన్నా, ఒకవేళ బైపాస్ చేయాలన్నా డాక్టర్లు, పేషెంట్లు అందరూ కూడా భయపడటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. డాక్టర్లు ఏమనుకుంటారంటే ఏమో వీళ్ళకి ప్రొసీజర్ మధ్యలో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, అంటే చాలా ఏంటంటారంటే కొంచెం గాజు బొమ్మల్లాగా ఉంటారు ఈ పెద్ద వయసు ఉన్నవాళ్ళు. వీళ్ళకి ప్రొసీజర్ చేయకపోతేనే బెటర్లో ఏదో ఒకటి పేషెంట్లు కూడా ఏమంటారు, పెద్ద అయిపోయాడు కదా అనుకుని డాక్టర్లు అనుకుంటారు. పేషెంట్లు కూడా చాలామంది సరే ఎట్లాగూ 85 వచ్చాయి ఈయనకి మందులతో కానీ డాక్టర్ గారు అని డబ్బులు పెట్టడానికి అంటే ట్రీట్మెంట్ చేయించడానికి కొంచెం జంకుతూ ఉంటారు. కానీ ఇప్పుడు హార్ట్ అటాక్ వల్ల రిస్క్ అయితే ఎవరికి ఎక్కువ ఉంటుందో దానివల్ల లాభం కూడా వాళ్ళకే ఎక్కువ ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు ఈ 80 దాటిన తర్వాత గుండె హార్ట్ అటాక్ వల్ల వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. గుండె సడన్గా ఆగిపోవడానికి, గుండె వేగంగా కొట్టుకోవడానికి, ప్రాణాపాయం సంభవించడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ వల్ల బెనిఫిట్ కూడా ఆ పేషెంట్లకే ఎక్కువ ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టెంట్ వేయడం అనేది జరిగితే అది పెద్ద వయసు వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ రిస్క్ వల్ల వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడబడతాయి. సో డాక్టర్లైనా లేకపోతే ఆ రోగి యొక్క బంధువులైనా సరే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ప్రొసీజర్ చేయించడం ద్వారా వాళ్ళని మనం అంటే వాళ్ళు కాపాడటానికి మనకి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. లేదంటే వాళ్ళు ఇంకా ఐసీయూ మీద, వెంటిలేటర్ మీద రోజుల తరబడి అట్లా ఉండిపోతారు. సో వాళ్ళకి బిల్లులు పెరుగుతాయి, రోగికి బాధ కూడా పెరుగుతుంది. వెంటిలేటర్ మీద అలా పెట్టి ఉంచడం అనేది ఊపిరి తీసుకోలేడు, ఇలా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లాంటి సిట్యువేషన్ మాకు ఒక వారం రోజుల క్రితం ఎదురైంది. ఒక 89 ఏళ్ల పెద్ద ఒక ఆయనకి హార్ట్ అటాక్ రావడం జరిగింది. సో దానికి మా దగ్గరకు వచ్చినప్పుడు ఇది అంతా చెప్పడం జరిగింది, ఈయనకి ప్రాణాపాయం ఎక్కువ. సో ఇన్ని తొందరగా మనం స్టెంట్ వేసి బయటకు తీసుకొచ్చేటట్లయితే ఈయనకి కాపాడటం కూడా బెటర్గా జరుగుతుంది, ఒక్క రోజులో లేచి కూర్చుంటాడు అని చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ అంటే తీవ్రమైన బ్లాక్స్ ఉంటే అది బైపాస్కి వెళ్ళచ్చు. బైపాస్ చేయడంలో కూడా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు యాంజియోగ్రామ్ అయింది, బ్లాక్స్ ఉన్నాయి, బైపాస్ చేయాలా, స్టెంట్ వేయాలా అన్నప్పుడు వచ్చినప్పుడు వయసు పెద్దగా ఉన్న వాళ్ళకి బైపాస్ చేయడంలో రిస్క్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎందువల్ల వీళ్ళకి ఎస్పెషల్లీ 80 దాటిన తర్వాత బైపాస్ చేసేటప్పుడు పక్షవాతం వచ్చే ఆపరేషన్ చేస్తూ ఉండగా వాళ్ళకి పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి బీపీ తగ్గిపోయినట్లయితే ప్రాణాపాయం వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తక్కువ బీపీ టాలరేట్ చేయరు. సో ఆపరేషన్లో కాంప్లికేషన్స్ ఏవైతే వస్తాయో వాళ్ళు ఎక్కువ టాలరేట్ చేయరు. మామూలు వాళ్ళకంటే కూడా ఒక 5-6 రెట్లు ఎక్కువ పక్షవాతం రిస్క్ ఉంటుంది పెద్దవాళ్ళకి. సో బైపాస్ జనరల్గా అడ్వైజ్ చేయరు. సో స్టెంట్ వేయగలిగితే ఈ 80 దాటిన వయసు వాళ్ళకి దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ 89 ఏళ్ల ఒక ఆయన మన దగ్గర రావడం జరిగింది, ఆయన హార్ట్ అటాక్తో రావడం జరిగింది. మేము యాంజియోగ్రామ్ చేసాము. యాంజియోగ్రామ్ చేస్తే 2 పెద్ద బ్లాక్స్ ఉన్నాయి. సో వాళ్ళకి చెప్పాము, ఇట్లా మీరు అది చాయిస్ మీకే వదిలేస్తున్నాం, కానీ ఈ వయసులో వాళ్ళకి మీరు అశ్రద్ధ చేయకుండా మీరు కనుక 2 స్టెంట్లు వేయించగలిగితే ఆయన కాపాడబడతాడండి, ఆయన ప్రాణానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మృత్యు దగ్గరికి పోయేవాడిని వెనక్కి తీసుకురావడానికి ఛాన్స్ ఇదే అని చెప్పడంతో వాళ్ళు పాపం ఒప్పుకొని చేయిస్తామండి అని చెప్పేసి వాళ్ళు స్టెంట్కి ఒప్పుకున్నారు. మొదట మీకు యాంజియోగ్రామ్ చేస్తే యాంజియోగ్రామ్లో ఏముందో చూపిస్తాను, తర్వాత మేము ఏం చేశానో చూపిస్తాను, చివరి ఫైనల్ రిజల్ట్ మీకు చూపిస్తాను. ఆయన చక్కగా రికవర్ అయ్యి 2 రోజుల తర్వాత 3వ రోజు చక్కగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు యాంజియోగ్రామ్ ఏంటో మనం చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 89 ఏళ్ల వయసు ఈయనకి. ఇది గుండె, ఈ గుండెకి ఇది ఎడం పక్కన రక్తనాళం. ఈ ఎడం పక్కన రక్తనాళానికి ముందు భాగంలో ఉన్నటువంటిది ముఖ్యమైన రక్తనాళం, అది ఆరిజిన్లో బాగా సన్నబడింది. పక్కన రక్తనాళం పెద్ద బ్లాక్ లేదు. ఈ ముందు భాగంలో రక్తనాళము గుండెకి 60% సప్లై చేస్తుంటుంది. దాంట్లో ఆరిజిన్లోనే ఒక ఆల్మోస్ట్ లైక్ 70-80% బ్లాక్ ఉన్నది. అంతేకాకుండా ఈ బ్లాక్ కూడా బాగా కాల్షియం పట్టినటువంటి బ్లాక్ ఉన్నది. మీకు అక్కడ స్క్రీన్లో కనిపిస్తుందో తేదో, ఇక్కడ మీరు చూసినట్లయితే చూచాయిగా మీరు ఒక రక్తనాళం లాంటిది కనిపిస్తుంది.
అదంతా కూడా కాల్షియం అన్నమాట. సో ఈ కాల్షియం పట్టింది క్లీన్ చేసిన తర్వాతనే వాళ్ళకి స్టెంట్ వేయడం వాళ్ళకి ఉపయోగం అన్నమాట. ఇది ఎడం పక్కన రక్తనాళం అండి. ఎడం పక్కన రక్తనాళం మీకు ఇందాక నేను చూపించినట్టుగా సో ఇక్కడ బాగా సన్నబడింది, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా కూడా బ్లాక్ ఎక్స్టెండ్ అవుతుంది, ఇక్కడ బాగా గట్టిగా సన్నబడింది. ఇప్పుడు కుడి పక్కన రక్తనాళం చూపిస్తాను. మీరు కుడి పక్కన రక్తనాళం చూసినట్లయితే కూడా కుడి పక్కన రక్తనాళం అంతకంటే పెద్దది, దాంట్లో బాగా సన్నబడినట్టుకుంటే రక్తనాళం మధ్య భాగంలో అది బాగా సన్నబడినట్టు మీరు గమనించవచ్చు. సో ఈ 2 బ్లాక్స్ ఉండడం అనేది దీనివల్ల ముఖ్యంగా ఈ బ్లాక్ వల్ల ఆయనకి గుండె నొప్పి రావడం జరిగింది. సో ఆయనకి యాంజియోప్లాస్టీ మొదలుపెట్టిన స్టెంట్ వేయడం మొదలుపెట్టినప్పుడు స్టెంట్ అన్నా యాంజియోప్లాస్టీ అన్నా ఒకటేనండి. దాన్ని ఆ 2 పదాలకి అర్థం ఒకటే బేసికలీ. కుడి పక్కన రక్తనాళంలో మేము ఒక వైర్ పంపించి ఈ బెలూన్ సహాయంతో ఈ 2 చుక్కల మధ్యన కనిపించేది కొంచెం ఇలా ఉబ్బినట్టుగా ఉంది చూసారు, ఇది ఒక బెలూన్ అంటారు. ఈ బెలూన్ సహాయంతో బ్లాక్ని క్లీన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత రిజల్ట్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి. సో బ్లాక్ క్లీన్ అయింది. క్లీన్ అయిన తర్వాత సో ఈ చుక్క మధ్యలో కనిపించే సన్న ట్యూబ్ లాంటిది ఏదైతే ఉందో అది బాల్ పెన్ స్ప్రింగ్ అంత పరిమాణంలో ఉంటుంది. దాన్ని స్టెంట్ అంటారండి. ఆ స్టెంట్ని ఎక్కడైతే రక్తనాళం సన్నబడిందో అక్కడ దీన్ని పొజిషన్ చేయడం జరిగి అది చూసారా పెద్దదైంది ఇప్పుడు. సో పెద్దదయ్యడం వల్ల స్టెంట్ అక్కడ ఉండిపోతుంది. ఇంకా ఉండిపోయిన తర్వాత ఫైనల్గా అది ఎట్లా వచ్చిందో ఫైనల్ రిజల్ట్ మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సో చివరిగా మనం కుడిపక్క రక్తనాళాన్ని మొత్తం పూర్తిగా క్లీన్ చేసేసాం. చూసినట్లయితే ఆ బ్లాక్ పూర్తిగా సమానంగా వచ్చేసింది. సో మనం ఇందాక అనుకున్నట్టుగా 2 బ్లాక్స్ ఉన్నాయి. దీనికి 2 రక్తనాళాలకి మనం స్టెంట్ వేయాలి. ఈ కుడి పక్కన చేయడం అయిపోయింది. ఇప్పుడు ఎడం పక్కనది మీకు చూపిస్తాను. ఇందాక మీకు చూపించింది ఇదే. సో ఇక్కడ చూసారా బాగా సన్నబడినటువంటి రక్తనాళం. ఇందాక చెప్పినట్టుగా ఈ రక్తనాళంలో కాల్షియం పట్టేసి ఉండడం వలన ఇది డైరెక్ట్గా క్లీన్ చేయడం ఇందాక బెలూన్ లాగా కుదరదు. ఎందువల్లంటే కాల్షియం ఉంది కాబట్టి దానికి ఏమి లోపల పంపించాలన్నా రాళ్ళు పేర్చినటువంటిది. ఒక రోడ్డు మీద పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నట్లయితే మీకు కారు పోవడం కష్టం కదా. సో ఆ రాళ్ళని క్లీన్ చేసినట్లయితే మీరు కారు కానివ్వండి, మీరు స్కూటర్ కానివ్వండి, ఏమైనా వేసుకుపోగలరు. సో ఈ రక్తనాళం అంతా రాళ్ళు పట్టినట్టు కాల్షియం పట్టేసి ఉండడం వల్ల లోపలికి ఏమీ పంపించడానికి కష్టం అన్నమాట. సో ఆ రాళ్ళు తీసివేసినప్పుడు, ఆ కాల్షియం క్లీన్ చేసినప్పుడు మీరు లోపలికి స్టెంట్ కానీ బెలూన్ కానీ ఏమన్నా పంపించి ఆ రక్తనాళాన్ని క్లీన్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. సో అదే పని చేశామండి. సో అంతకుముందు కొన్ని వీడియోల్లో మీకు చెప్పినట్టుగా నేను మీకు చూపించినట్టుగా ఎక్కడైతే రక్తనాళంలో కాల్షియం బట్టి ఉంటుందో దాన్ని క్లీన్ చేయడానికి రోటాబ్లేషన్ అనేటటువంటి ఒక మెకానికల్ డ్రిల్, డైమండ్ బర్ ఉన్నటువంటి ఒక మెకానికల్ డ్రిల్ని మనం వాడతాం. ఆ డ్రిల్ ఏం చేస్తుందంటే మీరు ఇక్కడ చూడండి, ఈ నల్ల చుక్క పెద్ద చుక్క కనిపిస్తుంది, అది ఇలా తిరిగేటటువంటి ఒక డైమండ్స్ ఉన్నటువంటి ఒక డ్రిల్. ఆ డ్రిల్ సహాయంతో ఇక్కడ రక్తనాళంలో పట్టిన కాల్షియం అంతా కూడా మనం క్లీన్ చేసేస్తుంది అది ఆ డ్రిల్. సో ఎక్కడైతే కాల్షియం ఉందో ఆ కాల్షియంని ఆ డ్రిల్ అంతా క్లీన్ చేస్తుంది అన్నమాట. ఇది ముఖ్యమైనది. సో వన్స్ ఆ డ్రిల్ సహాయంతో కాల్షియం క్లీన్ చేసిన తర్వాత రక్తనాళం పూర్తిగా కాల్షియం నుంచి క్లీన్ చేయబడింది. క్లీన్ చేసిన తర్వాత ఇక మనం దాన్ని ఫైనల్గా ఒక్కసారి బెలూన్తో క్లీన్ చేసి మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ బెలూన్ సహాయంతో నైస్గా క్లీన్ చేస్తున్నాం. ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత అది మనం స్టెంట్ వేసుకోవచ్చు. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బ్లాక్ ఉండటం 2 స్టెంట్లు అవసరం పడింది. ఇది స్టెంట్ ఒకటి. ఆ స్టెంట్ని మనం అక్కడ పెట్టి దాన్ని పెద్ద చేయడం జరిగింది. సో దాని పైన ఎక్కడైతే బాగా సన్నబడిందో అక్కడ 2వ స్టెంట్ అవసరం పడింది. ఆ 2వ స్టెంట్ని పొజిషన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మీకు ఫైనల్ రిజల్ట్ ఎంత బాగా వచ్చిందో మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైతే బాగా సన్నబడినటువంటి బ్లాక్ ఉందో అదంతా క్లీన్ చేయబడి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 2 స్టెంట్లు పెట్టడం జరిగింది. ఎవరికి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టెంట్ వేసినా కూడా దానివల్ల బెనిఫిట్ వస్తుంది. రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఇంకా ఎక్కువ వస్తుంది. పెద్ద వయసు వాళ్ళకి హార్ట్ అటాక్ క్లీన్ చేయడం ద్వారా
వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుందంటే ప్రాణాపాయం నుంచి వాళ్ళు కాపాడబడతారు. సో వయసు ఎక్కువ ఉన్నప్పుడు మనం వాళ్ళని ఉపేక్షించకుండా మనం బైపాస్ కంటే స్టెంట్ బెటర్ రిజల్ట్ ఇస్తుంది, రిస్క్ తక్కువ కాబట్టి దాన్ని మనం చేయడం ద్వారా వాళ్ళని మనం కాపాడటం జరుగుతుందండి. సో ఈ పెద్ద ఆయన 90 ఏళ్ళ 89 ఏళ్ళ 90 ఏళ్ళ పెద్ద ఆయన హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 3 రోజుల్లో పూర్తిగా హార్ట్ అటాక్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ చేయబడ్డాడు. అతను ఫాలోఅప్ వస్తున్నాడు. హీఈస్ ఆల్ డూయింగ్ ఫైన్ అండి. నమస్కారం.